హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. తప్పులు మనలో ఉన్నప్పుడు ఉజ్జీవం రాదండి. ఉజ్జీవం కావాలంటే చేదు కక్కేయాలి, గర్వం ఒప్పుకోవాలి, దాచబడిన పాపాన్ని బయటికి తేవాలి. అబద్ధాలు, మోసాలు, కట్నం తీసుకోవటం, వడ్డీలకి ఇవ్వటం, లంచాలు తీసుకోవటం, డంబంగా చెప్పుకోవటం, తప్పుడు లెక్కలు వేయటం, ఇవన్నీ పరిశుద్ధాత్ముడికి అస్సలు పట్టదు, అస్సలు ఒప్పుకోడు. నిన్ను ఒప్పిస్తాడు, తప్పు అని ఒప్పిస్తాడు. ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే మాత్రం నీతో ఒక్క నిమిషం ఉండడు ఆయన. ఆయన ఆత్మకార్యాలు మనం చూడలేము. అహంకారం ఒప్పుకున్నాడు, తన స్థితిని ఒప్పుకున్నాడు, ఉద్యోగం వచ్చింది. చూడండి, మనకి ఉద్యోగం కావాలి. ఇలాంటి మీటింగులకు వస్తున్న మీరు ఉద్యోగం కలిగి ఉన్నారా? దేవునికి విధేయులై ఉన్నారా? బలాత్కారం చేయకుండా ఉన్నారా? దుర్మార్గమైన కార్యాలు చేయకుండా ఉన్నారా? చెడుతనము నా దృష్టికి అసహ్యమైందన్నాడు, చెడుకు చేయకుండా ఉంటున్నారా? రక్షించబడి బాప్తీసం పొందిన వాళ్ళకు కూడా తిరిగి సాతానుకు చోటిచ్చి శోధనకు లొంగి తప్పులు చేస్తే ఏమవుతుంది? దేవుడు క్షమిస్తాడా అని అడుగుతుంటారు నన్ను. తప్పక క్షమిస్తాడు, ఎప్పుడు క్షమిస్తాడు. ఆయన క్షమించలేనంత పాపి ఈ లోకంలో ఇంతవరకు లేడు. ఆయన రక్తము కడగలేనంత ఘోరమైన నీచమైన పాపము లేనే. ఎంత పాపినైనా క్షమిస్తాడు. కానీ నువ్వు పశ్చాత్తాపడతావా? నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటావా? నువ్వు విడిచిపెడతావా? నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కొమ్మరిస్తావా అన్నది ముఖ్యం. సాతాను ఎప్పుడు కూడా నిన్ను క్షమించడలే, ఇంకెన్నిసార్లు క్షమిస్తాడు అని ఇంక నన్ను క్షమించడు, నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ పడిపోతాను, బాప్తీసం పొందాలని ఉంది, పొందితే మళ్ళీ పడిపోతానేమో అనే అనుమానాలు ఉన్నాయి. చూడండి, అవి అవిశ్వాసపు తీర్మానాలు. నువ్వు దేవుని నమ్మితే, ఆయన సన్నిధికి వస్తే ఒక క్రొత్త జీవితం ప్రతిసారి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ప్రతిసారి ఒక క్రొత్త జీవితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మునుబటివి జ్ఞాపకానికి రావు. పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేయకండి నాకు. మనకైతే క్షమించానంటారు మన ఇంట్లో, మన బ్రదర్స్ సరే క్షమించాలి అంటారు. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే పోయిన 3 నెలలు అలాగన్నావు, 5 నెలలు ఎలాగన్నావు, 6 నెలలు ఎలాగన్నావు, 7 నెలలు ఎలా చేసావు అంటాడు. క్షమించాలన్నారు కదండి, అవన్నీ ఎత్తుతారు ఏంటంటే మళ్ళీ అవన్నీ ఎత్తారు. నిజమైన క్షమించడం అంటే క్షమించి మర్చిపోవటం. దెర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్. ప్రేమలో తప్పుల పట్టి లేదు. దేవుడు మన తప్పుల పట్టీలు ఆయన దగ్గర పెట్టుకుంటే మనం మోహం చూడక, అది ఎప్పుడెప్పుడు మనం ఒప్పుకున్నామో అప్పుడప్పుడు ఆయన రక్తం కప్పేసింది. ఇక మళ్ళీ కొత్తగా ఇవాళే పుట్టిన బిడ్డలాగా నిన్ను చూస్తున్నాడు ఆయన. ఒక క్రొత్త వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు దేవునితో రోజు నడిచే వ్యక్తివైతే ఎప్పటికప్పుడు రిఫ్రెష్గా నూతనత్వంతో, నూతన ఉజ్జీవంతో, నూతనమైన సంతోషంతో, నూతనమైన బలంతో దేవుని కొరకు జీవించగలుగుతాం. అది ఉజ్జీవం. మన సంఘాలకు ఉజ్జీవం కావాలి, మన కుటుంబాల్లో ఉజ్జీవం కావాలి, మన హృదయాలకు ఉజ్జీవం కావాలి. ఆ ఉజ్జీవం కలగడానికి దేవుని వాక్య ప్రకటన కావాలి, దేవుని మాట వినే ప్రవక్తలు కావాలి, వ్యక్తి మాట విని బోధించే సేవకులు కావాలి. అప్పుడు తప్పక పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. మీరు ఇంతసేపు నుంచి వింటున్నారు కదా, మీ మనస్సాక్షి ఏమైనా పనిచేస్తుందా? మీరు చేసిన దుర్మార్గపు పనులు అంత మాట్లాడకండి, మేమంత దుర్మార్గులం కాదు అనకండి. మీరు చేసిన ఏమంటారండి, పాపానికి ఇవాళ కొత్త పేర్లు పెట్టుకున్న, దట్ ఈస్ మై వీక్నెస్ అండి. అది పాపం కాదంట. అది ఏంటది? వీక్నెస్. అది నా పొరపాటు, అది నా తొందరపాటు, అది నా బలహీనత. అదొకటేనండి నా బలహీనత. ఏంటండి అని తమ పాపాన్ని సమర్థించుకుంటున్నారు. కాదు, అది ఎంత చిన్నదైనా, నీ మనస్సాక్షిని బాధించేది ఏదైనా, నువ్వు కఠినంగా మాట్లాడితే, నువ్వు మాట్లాడిన మాట అవతల మనిషికి బాధ కలిగించిందంటే నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు అనవసరమైన మాట వదిలి ఒక మాట నోరు జారింది, అది పొరపాటునో తొందరపాటునో, అదొక అబద్ధం అయితే, అదొక ఎగ్జాజరేషన్ అయితే,
వెంటనే దాని కొరకు నువ్వు పశ్చాత్తాపడు. అంత సెన్సిటివ్గా ఒక ఉజ్జీవము కలిగిన వ్యక్తి ఉంటాడు. భూతద్దంలో తన పాపాలు చూసుకుంటాడు. ఏంటో చూసుకుంటాడు, చిన్నవి పెద్దగా కనబడతాయి. ఏంటండి, మన పాపాలు పెద్దగా కనపడతాయి, ఇతరుల పాపాలు మనకు చిన్నగా కనపడతాయి. ప్రభువుతో నువ్వు నడుస్తున్నప్పుడు, ప్రభువుకు నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీ పాపాలేమో చిన్నగా ఉంటాయి, అవతల వాళ్ళ పాపాలు భూతద్దంలో చూస్తావు అన్నమాట. అంత పెద్దగా కనపడతాయి. ఎలా ఉంది మన ప్రవర్తన ఒకసారి ఆలోచించండి. నీ పాపం నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు, నీ తప్పును నువ్వు తెలుసుకున్నప్పుడు అవతల వాళ్ళ తప్పును క్షమించడం సులభమవుతుంది. నీ తప్పును నువ్వు ఒప్పుకున్నప్పుడు, నన్ను బట్టే ఈ కీడు నా ఇంటికి వచ్చింది, నన్ను బట్టే ఈ శాపం మా ఇంటి మీదకి వచ్చింది, నన్ను బట్టే అని ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపడ్డాడో గొప్ప ఉజ్జీవం చూశారు అక్కడ. ప్రార్థన, నా గుండెల్లో ఉజ్జీవం దయచేయ్యా, నా యేసయ్య కొరకు, నా యేసయ్య కొరకు నేనేం చేయాలి? నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు, నా యజమాని అని నీ మీదే ధ్యాస కలిగిన భక్తిని మాకు దయచేయ్యా. నువ్వుంటే చాలు అన్న తృప్తి మాకు దయచేయి నాయన. నీ ప్రేమ మా గుండెల నిండా నింపయ్యా. నీలాగా బ్రతకడానికి నీ ఆత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. ఉజ్జీవం దయచేయ్యా. నిర్జీవమైన బ్రతుకు నుండి మమ్మల్ని విడిపించు. సగం సగం భక్తి నుంచి మమ్మల్ని విడిపించు. పరిపూర్ణులు చేయమని ఆయన. ఉజ్జీవం కలిగినప్పుడు రోగాలు స్వస్థపడినట్లుగా, సంకటాలు కుదర్చబడినట్లుగా, సమస్యలు తీరునట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను మమ్మరముగా మా మధ్య జరిగించుము తండ్రి. ఏ కొరతతో, ఏ బాధతో, ఏ అవసరతతో ఈ రాత్రి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నీవు బాగా ఎరిగిన దేవుడవు గనక నీ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరిచి ప్రార్థనలకు జవాబులు ఇచ్చి ఇంటికి వెళ్ళి మోకరించినప్పుడు ఉచ్చరింపసఖ్యముగా మూలుగులతో చేయు ప్రార్థనాత్మను పొంది నూతనమైన ఉజ్జీవంతో నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.